రెండు సామాజిక వర్గాలు పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వ్యవహారం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు విరుద్ధంగా రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు మాత్రం బస్టాండ్ సెంటర్లో పర్మనెంట్ గా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 నవంబర్లో కార్తీక మాస సందర్భంగా రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం వాటిని కార్యక్రమం అయిపోయిన వెంటనే తొలగించాల్సి ఉంటుంది. కానీ నేటికి 4 నెలలు గడిచినప్పటికీ ఫ్లెక్సీలు మాత్రం తొలగించలేదు. మొదట వనభోజనాల పేరిట వేసిన ఫ్లెక్సీలు ఆ తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీగా మారింది. దాని తర్వాత సంక్రాంతి పేరుతో వెలిసింది. మళ్లీ మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామ నవమి ఏర్పాటు చేశారు. ఇక ముందు తొలి ఏకాదశి, దీపావళి, నాగుల చవితి అని కొనసాగుతుందేమో అని గ్రామ ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం వేసిన ఫ్లెక్సీలో టీడీపీకి చెందిన రెడ్డి నాయకుల చిత్రాలు కూడా ఉండడంపై ఇరు పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పండగల సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు ఎక్కడ రాజకీయ మలుపు తిరిగి గ్రామంలో ఎక్కడ చిచ్చు రాజేస్తాయో అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు, పోలీసు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లుగా చోద్యం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలంటే పోలీసుల, పంచాయతీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సకాలంలో ఫ్లెక్సీ తొలగించకపోతే స్వయంగా పంచాయతీ అధికారులు కానీ పోలీసులు కానీ తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ అధికారులు మాత్రం ఇవేవి పట్టించుకోకపోవడం పట్ల ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖర రెడ్డిని ఉదయ్ ప్రతినిధి వివరణ కోరగా ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి కానీ ఎలాంటి రుసుము చెల్లించడం లేదని, త్వరలో ఆ సంఘ నాయకులతో చర్చించి తొలగిస్తానని ఉదయ్ న్యూస్ కు తెలియజేశారు.